హలో ఫ్రెండ్స్, నా పేరు లీలా ప్రసాద్. మీరు చూస్తున్నారు ది టెక్ కంప్యూటర్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ర్యామ్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అనే టాపిక్ మీద అయితే ఈ వీడియో డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ గా మనం ర్యామ్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం కదా. సో ఈ వీడియోలోని ర్యామ్ అనేది అసలు యాక్చువల్ గా ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది మన సింపుల్ టర్మ్స్ లో అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేది అయితే ప్రయత్నం అయితే చేద్దాం. సో నేను మీకు సింపుల్ టర్మ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం రెగ్యులర్ గా ఏవైతే ఆబ్జెక్ట్స్ చూస్తున్నాం కదా, సో దాన్ని రెఫరెన్స్ గా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీకు క్లియర్ గా అర్థమైతే అవుతుంది. సో మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఒకవేళ మనం ర్యామ్ ఏ విధంగా పనిచేస్తుందని తెలుసుకోవాలంటే కనుక ముందు ర్యామ్ గురించి తెలుసుకోవాలి. సో ర్యామ్ అనేది మనం ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ అని మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ర్యామ్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అంటే, ఉదాహరణకి మనం ఒక సిటీలోని ఒక XYZ అనే సిటీలోని మనం ఒక క్లాతింగ్ షాప్ ని, ఒక బట్టల షాప్ ని ఓపెన్ చేద్దాం అనుకున్నాం. సో దానికోసం ఒక ప్లేస్ ని అయితే మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో దాని తర్వాత ఆ ప్లేస్ కి ఒక మేనేజర్ అయితే మనం హైర్ చేసుకోవాలి. సో సింపుల్ గా మనం ఒక మేనేజర్ అయితే హైర్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఆ ఏదైతే క్లోతింగ్ స్టోర్ ఉంది కదా, మన బట్టల షాప్ ఏదైతే ఉంది కదా, అక్కడ మనం కొన్ని ఏవైతే మన ప్రొడక్ట్స్ ఉంటాయో వాటిని అక్కడ డిస్ప్లేకి అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. సో మనం ఏదైతే ప్లేస్ తీసుకున్నామో అక్కడ మనం షాపింగ్ మాల్ మాత్రమే ఓపెన్ చేయగలం. సో ఎక్స్ట్రాగా మనం దాన్ని ఏమంటారు, ఎక్స్ట్రా గూడ్స్ ని ఏదైనా స్టోరేజ్ ని ఉంచాలి అంటే కనుక మనకి అక్కడ ప్లేస్ లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, మనం ఒక గొడౌన్ అయితే తీసుకుంటాం. సో ఈ కేసులో కూడా మనం ఏం చేసామంటే ఒక గొడౌన్ అయితే తీసుకున్నాం. ఓకే, సో ఈ గొడౌన్ అనేది మన ఏదైతే మన స్టోర్ ఉంది కదా, స్టోర్ నుంచి గొడౌన్ అనేది కొంచెం లాంగ్ డిస్టెన్స్ లో ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేసామంటే మనం కొత్తగా దాన్ని ఏమంటారు, ఒక ప్రోడక్ట్ అనేది మనకి మార్కెట్ అయితే వచ్చింది. సో దానికి ప్రజల్లోకి పెట్టడానికి మనం ఇతర డిస్ప్లేస్ ఉంటాయి కదా, ఆ డిస్ప్లేస్ లో పెట్టమని మన మేనేజర్ కి మనం కమాండ్ పాస్ చేసాం. కమాండ్ పాస్ చేసినప్పుడు మేనేజర్ ఏం చేస్తాడు అంటే, తను ఈ గొడవలో ఉన్నటువంటి ఏవైతే స్టాక్ ఉంది కదా మనకి, ఈ స్టాక్ అయితే మనకి ఈ ఏదైతే మన కాంప్లెక్స్ ఉందో ఇక్కడ వరకు తీసుకురావాలి. సో దీనికోసం అతను ఏం చేస్తాడు, మన ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఏదైతే ఉంది కదా, మనం ర్యామ్ గా మాట్లాడుకుంటున్నాం, ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ని యూజ్ చేస్తాడు. సో మీకు అర్థమైంది అనుకోండి కాన్సెప్ట్. మనకాడ ఒక షాప్ ఉంది. సో షాప్ లోకి మన డిస్ప్లే మీదకి కొన్ని కొత్త ప్రోడక్ట్స్ అయితే పెట్టాలి. ఆ ప్రోడక్ట్స్ అనేవి మన స్టాక్ అనేది మన గొడౌన్ ఉంది. సో మన గొడౌన్ నుంచి మన ఏదైతే స్టాక్ ఉందో అక్కడ వరకు మన సరుకును తీసుకురావడానికి మనకు ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయితే కావాలి. ఓకే, క్లియర్ ఇస్ దాట్. సో ఇప్పుడు మనం మన బేసిక్ టర్మ్స్ లో మన కంప్యూటర్ టర్మ్స్ లో మాట్లాడుకుంటే కనుక, ఈ గొడౌన్ ఏదైతే ఉందో ఇది మన స్టోరేజ్ డివైస్. అయితే మంది హార్డ్ డిస్క్ కావచ్చు, లేదా SSD కావచ్చు, లేదంటే మనకి SATA SD, NVMe ఏదైనా వస్తే ఇది మన స్టోరేజ్ డివైస్, మన గొడౌన్. ఏదైతే మన షాప్ ఉంది కదా మనకి డిస్ప్లే చేయడానికి, ఇది మన మానిటర్. సో మనం చూసేది మానిటర్ నుంచే కదా మనం. సో ఇది మన మానిటర్. సో ఈ మానిటర్ మనకి ఈ షాప్ ఒక మేనేజర్ని పెట్టాం కదా, దట్ ఈజ్ అవర్ ప్రాసెసర్. అది మన ప్రాసెసర్. సో మన ప్రాసెసర్ కి మనం కమాండ్ ఇస్తున్నాం. యాజ్ ఎ ఓనర్ గా మనం మన ప్రాసెసర్ కి కమాండ్ ఇస్తున్నాం, నాకు ఫలానా వస్తువు డిస్ప్లే చెయ్యు అనేది. అప్పుడు ఏం చేస్తాడు మేనేజర్ అనేటోడు, ఎలాగైతే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వెహికల్ పంపిస్తాడు, ఇక్కడ కూడా ప్రాసెసర్ ర్యామ్ కి కమాండ్ పంపిస్తాడు. ఫలానా స్టోరేజ్ డివైస్ డేటా ఏదైతే మన స్టోరేజ్ డివైస్ ఉంది కదా, దీంట్లో నుంచి డేటాని తీసుకొచ్చి నాకు ఇప్పుడు నేను ఇక్కడ డిస్ప్లే చేయాలి. సో ర్యామ్ అనేది ఏం చేస్తుంది, ఈ ప్రాసెసర్ ఇచ్చిన కమాండ్ ని తీసుకొని స్టోరేజ్ డివైస్ దగ్గరికి వెళ్ళి ఆ ఏదైతే రిక్వైర్డ్ డేటా ఉంటుందో దాన్ని తీసుకొని ప్రాసెసర్కి ఇస్తే ప్రాసెసర్ మనకి డిస్ప్లే చేస్తుంది, మనం చూస్తాం. సో ప్రాసెసర్ మన ర్యామ్ పని ఏంటి అంటే డేటాని ట్రాన్స్ఫర్ చేయడం ఫ్రమ్ A to B. ఎలా చేస్తుంది అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం ర్యామ్ అంటే ఏంటి అని దాని గురించి. సో బ్రీఫ్ గా మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఏదైతే మన స్టోరేజ్ ఉంటుంది కదా, మన ర్యామ్ లో కూడా మనకి స్టోరేజ్ ఉంటుంది. 16 GB 8 GB అని మాట్లాడుకుంటాం కదా, ఇది మన ర్యామ్ యొక్క స్టోరేజ్. ఈ ర్యామ్ యొక్క స్టోరేజ్ ఏదైతే ఉందో దీంట్లో మనకి డేటా ఉంటుంది. ఏం డేటా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నా, లేదంటే గేమ్స్ ఇన్స్టాల్ చేస్తున్నా, అవన్నీ మనం పర్టికులర్ గా C డ్రైవ్ లోనో లేదంటే మన పర్సనల్ డ్రైవ్స్ ఏవైతే ఉంటాయి కదా వాటిలో మనం ఇన్స్టాల్ చేస్తాం కదా. ఈ ఇన్స్టాల్ చేసే టైంలో కొన్ని టెంప్ ఫైల్స్ ఉంటాయి, టెంపరీ ఫైల్స్ అంటారు. ఇవి మన ఏదైతే ర్యామ్ ఉంది కదా దీంట్లో స్టోర్ అయి ఉంటాయి. ఇవి ఎందుకు ఇందులో స్టోర్ అయి ఉంటాయి అంటే, ఉదాహరణకి మీరు ఒక ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, బ్లెండర్ లాంటి సాఫ్ట్వేర్ లో లేదంటే GTA లాంటి గేమ్స్ మీరు ఓపెన్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఎదుర లోడింగ్ స్క్రీన్ వస్తుంది చూసారు. సో లోడింగ్ స్క్రీన్ రావడం కారణం ఏంటి, దీంట్లో ఉన్నటువంటి టెంప్ డేటా అనేది మీకు అక్కడ లోడింగ్ స్క్రీన్ రూపంలో చూపిస్తూ ఉంటుంది. అంతలోపు ఇది ఏం చేస్తుంది అంటే, మీకు మన SSDs ఏవైతే ఉన్నాయో కదా వాటి దగ్గరికి వెళ్ళి రిక్వైర్డ్ డేటా ఏదైతే కావాల్సి ఉంటుందో అదంటనే తీసుకొచ్చి ప్రాసెసర్కి అప్ చెప్తుంది.
ఈ అప్పచెప్పే ప్రక్రియలో టైం అయితే ఉంటుంది కదా, కొంత టైం పడుతుంది మనకి. ఇది మన ర్యామ్ అనేది ఎస్ఎస్డి దగ్గరికి వెళ్ళి ఆ డేటాని తీసుకొని మన ప్రాసెసర్కి ఇవ్వడానికి. ఈ టైంలో మీకు టెంపరీగా కొన్ని లోడింగ్ స్క్రీన్స్ అయితే చూపిస్తుంది. సో ఏవైతే లోడింగ్ స్క్రీన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా దీంట్లో స్టోర్ అయ్యి ఉంటాయి. దాంతో పాటుగా మీరు ఏవైతే రెగ్యులర్ అంటే మీరు ఒక ఫస్ట్ టైం ఓపెన్ చేశారు ఫైల్ని, సో ఆ ఫైల్కి సంబంధించిన కొన్ని టెంపరీ ఫైల్స్ కూడా దాంట్లో స్టోర్ అయ్యి ఉంటాయి. స్టోర్ అయి ఉండడం వల్ల మళ్ళీ మీరు రెండోసారి ఓపెన్ చేశారు అనుకోండి, క్విక్గా ఓపెన్ అవుతుంది. మీరు ఎప్పుడైనా సరే మీ పీసీని గమనించండి. సో ఫస్ట్ టైం మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని ఓపెన్ చేస్తున్నప్పుడు అది తీసుకున్న టైం ఎంత, అండ్ అదే సాఫ్ట్వేర్ని మీరు క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు అది తీసుకున్న టైం ఎంత అని గమనించండి. ఎందుకంటే మనం ఏదైతే డేటాని మనం మన పీసీలు ఇన్స్టాల్ చేస్తాం కదా, అయితే ల్యాప్టాప్ ఇన్స్టాల్ చేస్తాం కదా, పర్మనెంట్గా మన ఎస్ఎస్డీలో స్టోర్ అయ్యి ఉంటుంది. బట్ టెంపరీగా మన ర్యామ్లో కూడా స్టోర్ అయ్యి ఉంటుంది, మనం క్విక్గా యాక్సెస్ చేయడానికి. అందుకే మనకి అంటుంటారు ఎక్కువ స్టోరేజ్ ఉన్నటువంటి ర్యామ్ తీసుకోండి, లేటెస్ట్ వెర్షన్ ఉన్నటువంటి ర్యామ్ తీసుకోండి, దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండాలి. బికాస్ ఆఫ్ అది ఫాస్ట్గా దాని యొక్క డేటాని ఫ్రమ్ స్టోరేజ్ నుంచి తీసుకొచ్చి ప్రాసెసర్కి ఇవ్వాలి. అండ్ దాంట్లో మనకి ఎక్కువ డేటాని ఒకే మొత్తంలో తీసుకురావాలంటే మనకి ఎక్కువ జీబీఎఫ్ డేటా అనేది మన కెపాసిటీ, మన ర్యామ్ యొక్క కెపాసిటీలో ఉంటేనే మనం ఫాస్ట్గా యాక్సెస్ చేయడానికి, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఫైల్ ఓపెన్ చేయడం కావచ్చు, లేదంటే మనం గేమ్స్ని ఫాస్ట్గా ఓపెన్ చేయడానికి మనకి ర్యామ్ అనేది ఎందుకు అంత కీ రోల్ ప్లే చేస్తుంది అంటే కనుక ఈ కారణం చేసి ప్లే చేస్తుంది. సో మీకు అర్థమైంది అనుకున్న ర్యామ్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది. సో ఒకవేళ మీరు ర్యామ్ కి సంబంధించి అంటే ర్యామ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న వీడియో అయితే క్లిక్ చేయండి. లేదు ఒకవేళ మీరు లేటెస్ట్ గా ఎస్ఎస్డీ ఏదైనా పర్చేస్ చేయాలి, సో కొత్త ఎస్ఎస్డీ కోసం మీరు సెర్చ్ చేస్తుంటే కనుక రైట్ సైడ్ కనిపిస్తున్న వీడియోని అయితే చెక్ చేయండి. సో ఈ రెండు కూడా లేటెస్ట్ గా వచ్చినవే. సో నేను మీకు మరో వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.